ముఖ్యమంత్రి జగన్ కు అధికారం తలకెక్కి అహంకారంతో విర్రవీగుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దోపిడీ విధ్వంసంతో ప్రజల జీవితాల్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం ఆలూరు, రాయదుర్గంలో నిర్వహించిన ప్రజాగళ సభల్లో ఆయన మాట్లాడారు. నిన్నటిదాకా పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి మళ్లీ మీ నెత్తిన చెయ్యి పెట్టడానికి రోడ్డెక్కారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. శవ రాజకీయాలకు జగన్ పెట్టింది పేరని చంద్రబాబు మండిపడ్డారు. మొన్నటి వరకు కోడికత్తి డ్రామా ఆడి ఇప్పుడు గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నో తప్పులు చేసి సిద్ధమంటూ వస్తున్నారని, అలాంటి వారిని భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అనంతపురం జిల్లా రాయదుర్గం సభలో చంద్రబాబు అన్నారు. ఆ రోజు తండ్రి లేని బిడ్డ అన్నాడు, ఒక ఛాన్స్ అన్నాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. వచ్చిన తర్వాత పిడిగుద్దులు గుద్దులు. 5 ఏళ్లలో మీ జీవితాల మార్పులు వచ్చాయా? ఏ ప్రాజెక్ట్ అయినా అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా మంచి జరిగిందని మీరు భావిస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ టైంలో నేనేమి చేశానో చెప్పడానికి నేను సిద్ధం. నువ్వేమి చేశావో చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని కోరుతున్నా. మాట్లాడితే ముఖ్యమంత్రి అంటాడు, మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుందని. అడుగడుగునా నేను చేస్తే అభివృద్ధి గుర్తొస్తుంది, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మిమ్మల్ని చూస్తే విధ్వంసం గుర్తొస్తుంది. వైఎస్ఆర్ దొంగలు వస్తారు రేపు మీకోసం ఓటు కోసం. నిలదీయండి, చొక్కా పట్టుకోండి. ఎందుకు ప్రారంభించలేదు, ఎందుకు పని చేయలేదు నిలదీయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నువ్వు ఇచ్చింది ఎంత, నువ్వు బుక్కింది ఎంత, నువ్వు దోచుకున్నది ఎంత, నువ్వు దొబ్బేసిన డబ్బులెంతో సమాధానం చెప్పమని ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా. వైసీపీ పోవాలి, ఎన్డీఏ రావాలి, ఈ ప్రాంతానికి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నా. తండ్రికి భారమైన కొడుకు, తల్లికి భారమైన కొడుకు, భూమికి సమాజానికి భారం అవునా కాదా తమ్ముళ్ళు? జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఢిల్లీలో కేసుల కోసం బేరాలు చేస్తాడు తప్ప ప్రజల కోసం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ పిల్లల భద్రత కోసం, భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం 1 అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ అభ్యర్థి, 2 కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యే అభ్యర్థి. వాళ్ళ గెలుపు మీ గెలుపు, వాళ్ళ గెలుపు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు నాంది. అంతకుముందు ఆలూరు ప్రజాగళం సభలో మాట్లాడిన చంద్రబాబు కర్ణాటక నుంచి వస్తున్న మద్యం టెట్రా ప్యాకెట్ ను చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మద్యంతో ప్రజల్ని అనారోగ్యం పాలు చేస్తున్నారని మండిపడ్డారు. అర్థమైంది రాజా అని అడుగుతున్నా, అర్థమైందా మీకు? జగన్ నీ పాలన ఇది. నేను అనుకున్నా ఇది చూస్తే పాపం ఫ్రూట్ జ్యూస్ ఏమన్నా ఉందేమో అనుకున్నా. ఒరిజినల్ చాయిస్. ఏం తమ్ముళ్ళు, ఇలాంటి చెత్త మనుషులకు ఓటేయాలా మనం? ఇలాంటి చీప్ లిక్కర్ ఓటేయాలా మీరు? వేస్తారా మీరు? ఇలాంటి కల్తీ మందు దాగి మా జీవితాలు పోగొట్టుకుని మా ఆడబిడ్డల మంగళ సూత్రాన్ని తెంచేయడానికి మేము సిద్ధంగా లేము. కబద్దార్, జాగ్రత్తగా ఉండు. జగన్మోహన్ రెడ్డి సామాజిక ద్రోహం చేశాడు. నేను మీకు న్యాయం చేస్తా, పేదవాళ్ళని పైకి తీసుకొస్తా, మిమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానిదే విజయం. నేనే డ్రైవర్ని, మీకు సురక్షితంగా తీసుకెళ్తా ఈ రాష్ట్రాన్ని. ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా, భద్రతకు భరోసా నాది. ఈ 13వ తారీఖున గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్లు మీకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా?
భవిష్యత్తు ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకొని మీరు మీ కుటుంబం చర్చించండి. మా మీద నమ్మకం పెట్టుకొని వీరభద్ర గౌడ్ని, నాగరాజుని ఇద్దరిని సైకిల్ గుర్తు కోటేసి ఒకరిని అమరావతి అసెంబ్లీకి, ఒకరిని ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై తెలుగుదేశం, జై ఎన్డీఏ కూటమి.